గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సాంబేసార్ కరెంట్ అఫైర్స్. ప్రధానంగా మిత్రులారా, చాలా మంది అభ్యర్థులు సాంబేసార్ కరెంట్ అఫైర్స్ నేను చేసే షార్ట్ వీడియోస్, రీల్స్ కానివ్వండి, మరియు లాంగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్స్ అందిస్తున్న ఈ క్రమంలో మీరు నేను చేస్తున్న వీడియోస్ మీకు కంటిన్యూగా రావాలంటే మీరు చేయవలసిన ఏకైక కార్యక్రమం సాంబేసార్ కరెంట్ అఫైర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. రాబోయే పోటీ పరీక్షల్లో అన్నిటి ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులందరికీ కూడా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తూ ప్రస్తుతము వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ప్రవాస భారతీయుడు తోటకూర గోపీచంద్. ఈ తోటకూర గోపీచంద్ ప్రవాస భారతీయుడు. అమెరికా దేశంలో స్థిరపడ్డ ఈయన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అమెజాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క యజమాని అయిన జెఫ్ బెజోస్ ప్రారంభించిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయిన బ్లూ అరీజియన్ నుంచి NS-25 న్యూ షెపర్డ్ 25 అనే వాహనౌక నుంచి ఇతను అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇటీవల ఇతని పేరు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే మిత్రులారా, ప్రధానంగా భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి పురుషుడిగా 1984వ సంవత్సరం ఏప్రిల్ నెల 3 రోజున రాకేష్ శర్మ వింగ్ కమాండర్ ఇతడు రష్యా సహకారంతో సోయస్-11 అనే ఉపగ్రహ వాహక నౌకలో మానవరహిత ఉపగ్రహ వాహనకులో ఇతడు అంతరిక్షం చేరుకున్నాడు. ఆ తర్వాత ఈ తోటకూర గోపీచంద్ ప్రస్తుతము ఇతడు ఏ రోజు అంతరిక్షంలోకి వెళ్తాడనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ ఇతడు అంతరిక్షంలోకి వెళ్తే అతని తర్వాత రెండో భారతీయ పురుషుడిగా ఇతడు రికార్డ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మొదటి స్పేస్ టూరిస్ట్ గా, అంటే ప్రైవేట్ అంతరిక్ష టూరిస్ట్ గా కూడా మొదటి వ్యక్తి అయితే రాకేష్ శర్మ, ప్రైవేట్ అంతరిక్ష స్పేస్ టూరిస్ట్ అయితే ఈ తోటకూర గోపీచంద్ వార్తల్లోకి రావడం జరుగుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమైన ప్రైవేట్ స్పేస్ టూరిస్ట్ ఆర్గనైజేషన్ లో మొదటిది బ్లూ అరీజియన్. దీన్ని ప్రారంభించిన వ్యక్తి అమెజాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క చైర్మన్ అయిన జెఫ్ బెజోస్. రెండవ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రారంభించిన వ్యక్తి ఎలన్ మస్క్. మూడవ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ, అంటే ప్రముఖమైన వాటిలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ. ఈ సంస్థ యొక్క చైర్మన్ రిచర్డ్ బ్రాన్సన్. తర్వాత భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ బిలోట్రిక్స్ ఏరోస్పేస్. దీని ప్రధాన కార్యాలయము బెంగళూరు నగరంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 129 ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థలు పనిచేస్తున్నాయి. మరియు ప్రభుత్వం యొక్క ఆధీనంలో వివిధ దేశాల ప్రభుత్వ ఆధీనంలో 73 అంతరిక్ష పరిశోధన సంస్థలు పనిచేస్తున్నాయి. తర్వాత భారతదేశం నుంచి అంతరిక్ష యాత్రను చేపట్టిన మొదటి మహిళగా కల్పనా చావ్లా. ఈమె 1997వ సంవత్సరం నవంబర్ నెల 20 రోజున అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఈమె అంతరిక్ష యాత్రను చేపట్టింది. తర్వాత కల్పనా చావ్లా రెండవసారి 2003వ సంవత్సరం జనవరి 16 రోజున అంతరిక్షం చేరుకొని తిరిగి 2003 ఫిబ్రవరి నెల 1 రోజున తిరిగి భూమిని చేరుతుండగా ఈమె ప్రయాణిస్తున్న వాహక నౌక అంతరిక్షంలో పేలిపోవడంతో కల్పనా చావ్లా 2003 ఫిబ్రవరి నెల 1 రోజున ఈవిడ మరణించింది. భారతదేశం యొక్క మొదటి అంతరిక్ష యాత్రను చేపట్టిన తొలి మహిళ. ఆ తర్వాత రెండవ భారతీయ మహిళ సునీత విలియమ్స్. ఈమె 2006వ సంవత్సరంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా సహకారంతో అంతరిక్ష యాత్ర చేపట్టడం జరిగింది. అయితే మూడవ భారతీయురాలిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష. ఈమె వర్జిన్ గెలాక్టిక్ సంస్థ సహకారంతో 2021వ సంవత్సరము జూలై నెల 12 రోజున వర్జిన్ గెలాక్టిక్ సంస్థ యొక్క సహకారంతో VSS యూనిటీ 22 అనే అంతరిక్ష వాహక నౌకలో ఈమె అంతరిక్షం చేరుకొని తిరిగి భూమికి చేరడం జరిగింది. మిత్రులారా, ఇప్పటి వరకు 3 మంది భారతీయ మహిళలు మరియు 1 భారతీయ పురుషుడు, మరియు అదే రకంగా తోటకూర గోపీచంద్ తో కలిపి రెండవ పురుషుడిగా మొదటి ప్రైవేటు భారతీయ టూరిస్ట్ యాత్రికుడిగా ఇతడు వార్తల్లోకి రావడం జరుగుతుంది. ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విజయవాడకు చెందిన వ్యక్తి. ఓకే రైట్, మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.